హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన చిలుక కథ పగ ఎప్పటికీ మాసిపోదు. ఆ కథ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భీష్మ పితామహుడు మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన వ్యక్తి అయినా అసలు పేరు దేవవ్రతుడు. దేవలోకంలో ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన వారు. అష్టవసువులలో భీష్ముడు ఒకడు. అష్టవసువులు అంటే మహాభారత ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, ఆహ, ప్రత్యుష, ప్రభాస, సోమ, ధ్రువులు, వశిష్ఠుని శాపంతో మానవులుగా జన్మించిన ఈ 8 మందిలో భీష్ముడు తప్ప మిగతా 7 పుట్టిన కొద్ది కాలానికి దేవలోకం చేరుకున్నారు. కురుకుల యోధుడైన భీష్ముడు తన తండ్రి కోసం ఇచ్చిన మాట కట్టుబడి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. పాండవులతో పోరు మంచిది కాదని దుర్యోధనుడికి హితబోధ చేసినా అతడు వినిపించుకోవడంతో అయిష్టంగానే యుద్ధంలో పాల్గొన్నాడు. అధర్మ పక్షాన్ని నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణానికి స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మార్గశిర మాసంలో అంపస్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన మరణం కోసం వేచి చూశాడు. అంపస్య మీద ఉన్న భీష్ముడు పాండవులకు, ముఖ్యంగా ధర్మరాజుకు రాజధర్మం, రాజనీతి గురించి అనేక విషయాలను తెలియజేశాడు. లౌక్యం, రాజపాలన గురించి భీష్మ పితామహుడు చేసిన ఉపదేశాలు కాలం మారిన విలువను మాత్రం కోల్పోలేదు. ఇక స్నేహంలో పరిమితులు, పగ వల్ల పొంచి ఉండే ముప్పు గురించి చెప్పిన ఓ చిలుక కథ ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. బ్రహ్మదత్తుడు అనే రాజు చిలుక స్నేహం గురించి ధర్మరాజుకి వివరించాడు. బ్రహ్మదత్తునికి ఒక చిలుక మీద అభిమానం ఏర్పడి అది కాస్త స్నేహంగా పరిమణించింది. ఆ చిలుక బ్రహ్మదత్తుకి సమీపంలో నివసిస్తూ ఉండేది. కాలం సాగుతుండగా ఆ చిలుకకి ఒక కుమారుడు జన్మించాడు. బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకునేటప్పుడు ఒకరోజు చిలుకతో ఆడుతున్న రాజకుమారుడే దానిపై కోపం వచ్చింది. అంతే, దాన్ని తన చేతులతో చిదిమి ప్రాణాలు తీశాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిలుకకు గుండె మండిపోయింది. కోపం ఆపుకోలేక తన గోళ్లతో అతని 2 కళ్ళను పొడిచింది. దీంతో రాకుమారుడు చూపుపోయి అంధుడిగా మారిపోయాడు. ఆ చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పింది. రాజా, నీ కుమారుడు నా బిడ్డను చంపి తప్పు చేశాడు. అందుకే ప్రతిఫలంగా నేను అతన్ని కళ్ళను పొడిచి గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇక మీదట నేను ఇక ఉండలేను అని చెప్పింది. చిలుక మాటలు విన్న రాజు, నువ్వన్నది నిజమే. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడిని కొడుకుకి హాని తలపెట్టడం కాబట్టి ఫలితాన్ని అనిపించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది? అయిందేదో అయింది. దయచేసి ఇక మీదట కూడా నా మిత్రుడిగానే ఉండు అని అర్థించాడు. దీనికి చిలుక బదిలిస్తూ, రాజా, నీ కుమారుడును అందగాన్ని మార్చేశాను కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడే తీరుతుంది. ఇది 4 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరులు భూమిని అపహరించడం వల్ల, ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య, ఆడవారి మధ్య మాట పెరగడం వల్ల, ఎదుటివారి మనసుని గాయపరచడం వల్ల పగ పుడుతుంది. అలాంటి ప్రతికూల భావనలు ఒకసారి మొదలైతే ఇంక వాటికి అంతం ఉండదు. అలాంటి విద్వేషపూరిత వాతావరణంలో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. నేను నీ కొడుకుగా అపహారం చేశాను కాబట్టి నీలో నా మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి నీ తీయని మాటలు విని నేను ఇక్కడ ఉండలేను అంటూ చిలుక ఎగిరిపోయింది. సో ఫ్రెండ్స్, టాపిక్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. బై బై.